పొరపాటు, అలాగే మానవులు. ఈ రెండిటి మధ్య సంబంధం ఎలాంటిదంటే పక్షులకి రెక్కలకి ఉండే బంధం లాంటిది. ధారకి నదికి ఉన్న బంధం లాంటిది. పొరపాటు అనేది మనిషి జీవితంలో ఇంత ప్రాముఖ్యమైనది కదా. ఇక మీరే ఆలోచించండి, అందుకు సిగ్గుపడటం ఎందుకు? దాని గురించి సిగ్గుపడటం సమంజసం కాదు. నిజం చెప్పాలి అంటే పొరపాటు మనం మరింత శక్తివంతంగా మారే అవకాశం ఇస్తుంది. ముందు కన్నా మంచి ప్రదర్శన చేసేలా ప్రేరేపిస్తుంది. బహుశా మీలో కొందరు దీనిని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది దృష్టిలో పొరపాటు దోషానికి జన్మనిస్తుంది. దోషం అపరాధానికి, ఆ అపరాధానికి క్షమాపణ కాదు, దండన లభించి తీరాల్సిందే. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు కారణం ఏమిటి? దానికి కారణం పొరపాటుని అంగీకరించకుండా తప్పించుకోవటం. మీరు పొరపాటు చేసి కూడా దాన్ని అంగీకరించకపోతే అప్పుడు ఆ పొరపాటు దోషంగా మారుతుంది. తరువాత ఆ దోషం అపరాధంగా. సాహసంతో ఉండండి. మీ పొరపాటుని స్వీకరించండి. మీ పొరపాటుని సరిదిద్దుకునే దిశగా మొదటి అడుగు వేయండి. అలాగే బాగా గుర్తుంచుకోండి, అపరాధం అని ఏదైనా ఉందంటే అది సమయానుగుణంగా మీ పొరపాటుని స్వీకరించకపోవటం. రాధాకృష్ణ.